హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. భారతదేశంలో మరణిస్తున్నటువంటి నలుగురిలో ఒకరు గుండె జబ్బుతోనే మరణిస్తున్నారు. మన గుండె కొట్టుకుంటున్నటువంటి ఆ ఒక్క క్షణంలోనే కంప్లీట్ హార్ట్ హెల్త్ ను గురించి అందజేస్తోంది. ఫర్ ద ఫస్ట్ టైం 640 స్లైస్ సిటీ స్కాన్ మన హైదరాబాద్ లో వచ్చింది. రక్తనాళం కనుక సడన్ గా మూసుకుపోతే వితిన్ 2 to 3 seconds ఆ మనిషి ప్రాణం పోతుంది. ఎవరైతే ఉన్నారో యంగ్ కానీ అడల్ట్స్ కానీ వాళ్ళ రిస్క్ ఏముందో చూసుకోవాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఫ్యామిలీలో 50 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే చాలా ప్రమాదం అనమాట. సో అలాంటి వాళ్ళు జాగ్రత్త. అవర్ ఎయిమ్ ఆల్సో అవర్ గోల్ ఈస్ టు ప్రివెంట్ యంగ్ స్ట్రోక్. మేము తెచ్చిన ఏఐ పవర్డ్ 640 సిటీ స్కానర్ ఏంటంటే దాని ద్వారా మనకి ఒక సెకండ్ లోనే హార్ట్ స్కాన్ చేయొచ్చు. ఏఐ పవర్డ్ ఏమవుతుందంటే అక్యురసీ పెరుగుతుంది, రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది, కాంట్రాస్ట్ డోస్ తగ్గిపోతుంది. ఇది 2 kilo 3 kilo 4 kilo వేసి కూడా హార్ట్ స్కాన్ చేస్తాం. వాళ్ళకి అది లైఫ్ అడ్డేది అనమాట. అండ్ ఒకసారి సిటీ స్కాన్ నార్మల్ ఉంటుంది, మళ్ళీ 5 years అవసరం. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో 5 నుంచి 8 ఏళ్ల ముందుగానే మనకు వస్తుంది అనేది తడిస్తూ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలో ప్రతి ఏటా 15.8 లక్షల మరణాలు జరుగుతున్నాయి. మొత్తం మరణాల్లో 28% కేవలం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మరణిస్తున్నటువంటి నలుగురిలో ఒకరు గుండె జబ్బుతోనే మరణిస్తున్నారు. అంతలా గుండె జబ్బులు అనేవి వ్యాప్తం చెందుతున్నాయి. బట్ అవగాహన లేదా, ఆలోచన రావట్లేదా, దాని గురించి సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? ఎందుకని గుండె జబ్బులు అంతలా పెరిగిపోతున్నాయి? మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అసలు డిటెక్ట్ చేయలేమా? చాలా కష్టమైనటువంటి పనా? ఖర్చుతో కూడుకొని ఉంటుందా? బోల్డ్ అన్ని డౌట్స్ గుండె సంబంధిత వ్యాధుల గురించి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కలు భయపెట్టడానికి మాత్రం కాదు, కాకపోతే ఆలోచించాలని చెప్పేటువంటి లెక్కలు. ఇదే ఆలోచనతో భారతదేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం 640 స్లైస్ సిటీ స్కాన్ మన హైదరాబాద్లో వచ్చింది. దాని గురించే మాట్లాడుకుందాం. మన గుండె కొట్టుకుంటున్నటువంటి ఆ ఒక్క క్షణంలోనే కంప్లీట్ హార్ట్ హెల్త్ను గురించి అందజేస్తోంది. సో మనతో పాటుగా ఉన్నారు విస్టా ఇమేజింగ్ ఫౌండర్ అండ్ కార్డియో రేడియాలజిస్ట్ డాక్టర్ విజయభాస్కర్ నోరి గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అమ్మా. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన లెక్కలు ఊరికే అలా వెతికి చూస్తేనే నాకే భయంగా అనిపిస్తున్నాయి. నిజంగా అంతలా ఉందా తీవ్రత? కార్డియాక్ అరెస్ట్లు కావచ్చు, లేకుంటే హార్ట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, గుండె కరోనరీ హార్ట్ డిసీజెస్ అనేవి ఉన్నాయమ్మా. మొత్తం ప్రపంచం దేశాల్లో కల్లా భారతదేశం ఈ సపోజ్ టు బి ది హార్ట్ డిసీజ్ క్యాపిటల్ అంటారు అనమాట. అంటే గుండెకి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దానికి సంబంధించి భారతదేశం హ్యాస్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ ద వరల్డ్. అది రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇంతకుముందు డయాబెటిక్స్కి క్యాపిటల్ అనేవాళ్ళు, ఇప్పుడు అది కాదు. డయాబెటిక్స్ ఉంది, హార్ట్ అటాక్ కూడా ఉంది. ఎస్పెషల్లీ గుండె నాళాలకు సంబంధించి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. దానికి కూడా మన భారతదేశంలో చాలా ఇన్సిడెంట్స్ ఉంది. చాలామందికి దాని వాతపడి చనిపోతుంటారు కూడా. సో ఇప్పుడు గుండె జబ్బు అనగానే మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా నిర్వచిస్తారు అసలు మీరు దాన్ని? అమ్మ, గుండె జబ్బులు చాలా రకాలు ఉంటాయి. మనకి ముఖ్యంగా మనం భయపడాల్సింది ఏంటంటే రక్తనాళాలు మూసుకుపోవటం అంటారు అనమాట. సో రక్తనాళం కనుక ఒకసారి మూసుకుపోతే, సడన్గా మూసుకుపోతే వితిన్ 2 to 3 seconds ఆ మనిషి ప్రాణం పోతుంది. అదేవిధంగా వాల్వ్స్ అంటారు. వాల్వ్స్లో ప్రాబ్లం ఉంటుంది కానీ సడన్ డెత్ రాదు. అట్లానే హార్ట్ మజిల్ ప్రాబ్లం ఉంటుంది, దాంతో కూడా హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది కానీ సడన్ డెత్ రాదు. సో సడన్ డెత్, అకాల మరణం రావాలంటే గుండెలో రక్తనాళాలు మూసుకొని పోవాలి. సో అవి ఎందుకు మూసుకుపోతాయి అంటే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే కొవ్వు, ఫ్యాటు, అథెరోస్క్లెరోసిస్ అంటారు అన్నమాట. దానివల్ల మూసుకుపోతాయి. సో అది ఎంత మూసుకుపోయింది, అసలు అది ఎంత పర్సంటేజ్ మూసుకుపోయింది, దేనివల్ల మూసుకుపోయింది కానీ మనం తెలుసుకోగలిగితే మనం ఈ సడన్ హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దాని గురించే ఇప్పుడు ఈ కొత్త సిటీ స్కాన్ అనేది ఒకటి వచ్చింది. అంటే సిటీ స్కాన్ చాలా కాలంగా ఉంది, కానీ ఇప్పుడు మేము తెచ్చిన ఏఐ పవర్డ్ 640 సిటీ స్కానర్ ఏంటంటే దాని ద్వారా మనకి ఒక సెకండ్లోనే హార్ట్ స్కాన్ చేయొచ్చు. తర్వాత రక్తనాళాలని చాలా డీటెయిల్తో పరీక్షించవచ్చు. ఒక రక్తనాళం 2 millimeters ఉంటుంది. సో మనం ఆ 2 millimetersని 10% కట్ చేసి చూడొచ్చు ఈ కొత్త సిటీ స్కాన్ ద్వారా. చూసి అందులో కొవ్వు పదార్థం ఏమైనా చేరిందా, ఎంత చేరింది, బ్లాక్ ఎంత ఉంది, ఈ కొవ్వు పదార్థం లూజ్గా ఉందా, గట్టిగా ఉందా. గట్టి కొవ్వు పదార్థం అయితే తెల్లగా ఉండి కాల్షియం అంటారు, దానివల్ల మేజర్ ప్రమాదం ఏమీ లేదు.
కానీ లూజ్గా ఉన్న కొవ్వు అయితే, అప్పటికప్పుడు ఫామ్ అయిన కొవ్వు అయితే అది ఒక్కోసారి అక్కడి నుంచి డిస్లాడ్జ్ అవ్వచ్చు, అంటే అక్కడి నుంచి బయటపడి ముందుకు వెళ్ళి వెసల్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ వెసల్ బ్లాక్ అయినప్పుడు హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు హాస్పిటల్ కనుక జరగకపోతే వితిన్ 1 to 2 hours హాస్పిటల్గా వచ్చి జాయిన్ అయ్యి యాంజియోప్లాస్టీని కానీ స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ చేసుకోకపోతే వాళ్ళు చనిపోతారు. ఒక్కోసారి కొంతమంది హాస్పిటల్కి వచ్చే టైం కూడా ఉండదు, ఫ్యూ సెకండ్స్లో చనిపోతారు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళకి క్యాన్సర్ లేదు, వీళ్ళకి మిగతా ఏమీ రకరకాల ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉండవు, వ్యసనాలు ఉండవు. వీళ్ళకు ఉంటే మహా ఉంటే హైపర్ టెన్షన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా హార్ట్ అటాక్ ఉండొచ్చు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది 14 hours పనిచేస్తారు, అది కూడా ఇప్పుడు 80 hours a week, 70 hours a week. కొంతమంది పెద్ద పెద్ద సీఈఓలు ఏమంటున్నారు, ఐ వాంట్ మై పీపుల్ టు వర్క్ ఫర్ 72 hours, 80 hours a week అంటున్నారు. సో ఇదంతా స్ట్రెస్సే. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు మిగతా ఏమీ ఉన్నా లేకపోయినా అది కూడా గుండె రక్తనాళాల మీద ప్రభావం చూపించి అథెరోస్క్లెరోసిస్ యాక్సిడెంట్ అయిపోయి, అంటే ఈ కొవ్వు పదార్థం తొందరగా జాయిన్ అయ్యి అది రప్చర్ అయ్యి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇవన్నిటినీ మనం అవాయిడ్ చేయాలి. ప్రివెంట్ సడన్ కార్డియాక్ డెత్ అంటే సిటీ స్కాన్ చేయించుకోవాలి. సిటీ స్కాన్ ఎవరు చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలనేది అది వేరే సంగతి, బట్ సిటీ స్కాన్ చేయించుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఏ సడన్ కార్డియాక్ డెత్. సో ఇప్పుడు టూ మచ్ స్ట్రెస్ అవుతోంది, మొత్తం అన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అయిపోయాయి, అన్నిటితో డిప్రెషన్లు ఇవన్నీ వచ్చి ఒత్తిడితో అనుకున్నాడు. చిన్నపిల్లలకు కూడా కనిపిస్తున్నాయి కదా ఈ మధ్యన. మనం బోల్డ్ అన్ని వీడియోస్ చూస్తున్నాం, ఆడుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అంత చిన్న ఏజ్లో పోవడం ఏంటి అసలు? వాళ్ళందరికీ కూడా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు మేము చూసింది ఏంటంటే గత 6-7 ఏళ్ళగా చూసింది ఏంటంటే 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే నెంబర్ 1 వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, అంటే వీళ్ళందరికీ కూడా మేము గమనించింది ఏంటంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. అంటే వీళ్ళ అమ్మగారో నాన్నగారో బ్రదరో సిస్టరో బాబాయో వాళ్ళకి 50 ఏళ్ల కన్నా ముందే హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళకి చాలా కామన్గా 30 ఏళ్ళకి నుంచి రావచ్చు. సో అది వచ్చినప్పుడు కూడా సడన్గా ఫ్యాటల్, అంటే ఒకేసారి సడన్గా రావచ్చు అనమాట. వాళ్ళకి స్లోగా వచ్చి చెస్ట్ పెయిన్ రావడం కాదు, వచ్చింది సడన్గా వస్తుంది, మ్యాసివ్గా వచ్చింది. ఆ సడన్గా వచ్చినప్పుడు ఇంక దేర్ ఇస్ నో ఛాన్స్, అంటే హాస్పిటల్ వెళ్ళే టైం కూడా ఉండదు అనమాట. సో అందుకని మేమేం చేస్తున్నాం అంటే దిస్ ఇస్ నోన్ యాజ్ యంగ్ సిఏడి, అంటే సిఏడిని యంగ్ అంటారు, అంటే చిన్నవాళ్ళు. అంటే యంగ్ అంటే మనం ఇప్పుడు ఏం తీసుకుంటామంటే 29 నుంచి 40 ఏళ్ళ వాళ్ళని యంగ్ అంటాం. సో ఈ యంగ్ పాపులేషన్ ఇండియాలో మనకి తెలియకుండా, అంటే మనకు తెలిసి కొంతమంది తెలియకుండా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా వంతు మేము విస్టా ఇమేజింగ్ నుంచి మేము ఏం ప్లాన్ చేసామంటే స్క్రీనింగ్ ప్లాన్ చేసి అవేర్నెస్ ప్లాన్ చేసి కొంతమందికి ఏం చెప్తున్నాం అంటే మీకు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉన్నా కూడా మీరు వచ్చి టెస్టులు చేయించుకోండి. ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్, చిన్న టెస్ట్ చాలు, లిపిడ్ ప్రొఫైల్ అంటారు, అది చేయించుకోండి ఫస్ట్. అది చేయించుకున్న తర్వాత అది ఎక్కువ ఉంటే సిటీ స్కాన్, కాల్షియం స్కోరింగ్ చేయించుకోండి. అది కూడా ప్రాబ్లం ఉంటే దెన్ సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోండి. ఒకదాని తర్వాత ఒకటి. అందరినీ సిటీ యాంజియోగ్రామ్ చేయించమని చెప్పట్లేదు మేము చెప్పేది ఏంటంటే టేక్ కేర్. ఇఫ్ యూ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్ టేక్ కేర్ అండ్ ప్రివెంట్ సడన్ కార్డియాక్ డెత్ అనమాట. సో మనం కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం అనుకుంటాం, కానీ బ్లాక్ అవుతే అది క్లోజ్ అయిపోయింది అంటే ఇంక అంతే. అదే ఒకే ఒక్క క్షణం, ఒకే ఒక్క సెకండ్ ప్రాణం పోతుంది. ఏంటి అసలు ఇది? ఇంతలా మనకు టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యింది, ప్రతిదీ మన చేతుల్లో ఉంది, ప్రపంచం అంతా మన చేతిలో అరచేతిలో ఉంది అనుకుంటున్నప్పుడు ప్రాణాలు మనం కాపాడుకోలేమా? అందులోనూ ఇలాంటి కార్డియాక్ అరెస్టులు కావచ్చు, కరోనరీ హార్ట్ డిసీజెస్ కావచ్చు, కాదా మన వల్ల ఐడెంటిఫై చేయడం? ఇప్పుడు మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ బట్టి ఏంటంటేనమ్మా, క్యాన్సర్ వస్తే కొన్నాళ్ళు 1 year 2 years 3 years 4 years ఉంటారు, సడన్ డెత్ రాదు. అట్లనే మిగతా ఏమన్నా ఇన్ఫెక్షన్లు వచ్చినా కానీ, ఇంకేమైనా వచ్చినా కానీ, బ్లడ్ క్యాన్సర్ వచ్చినా కానీ మీకు సడన్ డెత్ రాదు. ఈ హార్ట్ అటాక్ వల్లనే సడన్ డెత్ వస్తుంది. ఆ గుండె రక్తనాళం మూసుకుపోగానే 1 హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది, 2 హార్ట్లో కరెంట్, అంటే హార్ట్లో కండక్షన్ డిస్టర్బెన్స్ అంటారు అనమాట. సడన్గా మామూలుగా 72 beats per minute కొట్టుకునేది ఇది ఒక 300-400 beats per minute వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ నోన్ ఎస్ కండక్షన్ డిజార్డర్ అనమాట. సో ఎప్పుడైతే హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు కండక్షన్ డిజార్డర్ వచ్చి దానివల్ల మనిషి వితిన్ సెకండ్స్ చనిపోతారు. సో హార్ట్ అటాక్ ఈజ్ ఓన్లీ వన్ విచ్ కిల్స్ యూ ఇమీడియట్లీ. అండ్ దాన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎవరైతే ఉన్నారో యంగ్ కానీ అడల్ట్స్ కానీ వాళ్ళని రిస్క్ స్ట్రాటిఫై అంటారు, అంటే వాళ్ళ రిస్క్ ఏముంది అని చూసుకోవాలి. ఏం రిస్క్ ఉంది? ఒక 5-6 రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్,
ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిఐడి. అంటే ఫ్యామిలీలో 50 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఆర్ స్టెంట్ పెట్టించుకున్నా ఆర్ బైపాస్ అయినా వాళ్ళకి చాలా 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 ప్రమాదం అనమాట ఇలా రావటం కోసం అని చెప్పి. సో అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు అనమాట. అంటే కొవ్వు పదార్థం చెక్ చేసుకోవాలి. ఆ కొవ్వు పదార్థం కనుక ఎక్కువ ఉంది, మామూలుగానే ఎక్కువ ఉంది అనుకుంటే దెన్ దే షుడ్ మీట్ ఏ డాక్టర్, కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఎవరో ఒకళ్ళని కలిసి ఈ సిటీ స్కాన్ కాల్షియం స్కోర్ చేసుకుంటే వాళ్ళకి ఎంత ప్రమాదం ఉంది మనం పసిగట్టవచ్చు. వీళ్ళు కనుక మళ్ళీ హై రిస్క్ అని అందులో తేలితే సిటీ యాంజియోగ్రామ్ చేయాలి, చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సో ఇది మనం అశ్రద్ధ చేసే కొద్దీ మన ప్రాణాలు పోతూనే ఉంటాయి. మనం భయపెట్టడం కోసం కాదు, కానీ టు ప్రివెంట్. ఇప్పుడు సడన్గా ఒక 30 years యంగ్ అడల్ట్ ఫ్యామిలీలో సంపాదించే ఒక అతను సడన్గా పోతే ఎంత బాధపడతారు వాళ్ళు. అది దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ప్రివెంట్. అండ్ అవర్ ఎయిమ్ ఆల్సో, అవర్ గోల్ ఈస్ టు ప్రివెంట్ యంగ్ కార్డియాక్ డిసీజెస్, యంగ్ స్ట్రోక్ అండ్ ప్రివెంట్ హార్ట్ అటాక్ ఇన్ యంగ్. ఇప్పుడు వాళ్ళు కనుక పోని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి బతికారు, హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఎవ్రీ డే ఆఫ్ దేర్ లైఫ్ దే కీప్ సఫరింగ్. అది సో ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే మనం అందరికీ చేయమని చెప్పట్లేదు మనం, అంటే ఊరందరూ పట్టుకుని చేయట్లేదు మనం. బట్ వీ వాంట్ టు ఐడెంటిఫై రిస్క్ ఫ్యాక్టర్స్. వల్నరబుల్గా ఎవరికి రిస్క్ ఉందో చూసి వాళ్ళకి మాత్రం టెస్టులు చేస్తాం. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది 5 నుంచి 8 ఏళ్ల ముందుగానే మనకు వస్తుంది అనేది, ఇది నిజమేనా? దట్ ఇస్ ట్రూ. ఇంత భయంకరంగా ఉందా మన దగ్గర? కరెక్ట్. మనం డేటా బట్టి గమనించింది ఏమిటంటే, లిటరేచర్ బట్టి గమనించింది ఏమిటంటే, మన వచ్చే స్ట్రోక్స్ మన వాళ్ళకి ఇండియన్స్కి 10 years ముందే వస్తాయి. తర్వాత నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైతే 40 years 29 to 40 years మధ్యలో వస్తుందో వాళ్ళకి వచ్చింది ఫ్యాటల్ హార్ట్ అటాక్. అంటే వచ్చినప్పుడే దే విల్ కాజ్ డెత్, వచ్చినప్పుడే ఇట్ కాజెస్ డెత్. సో ఫ్యాటల్ హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ యంగ్ అండ్ దే అక్కర్ అట్ ఎర్లీ ఏజ్ వెన్ కంపేర్ టు అదర్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో ఈ రెండింటిని కూడా మనం గమనించి జాగ్రత్త పడాలి. సో ఈ ఏజ్లో వస్తోంది, ఇంత ఎర్లీ ఏజ్లో కనిపిస్తోంది అనుకుంటే డిటెక్ట్ చేయడం కష్టం అవుతుందా? ఎందుకని మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాం? అంటే మనకి ఒకటి అవేర్నెస్ లేదమ్మా. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ ఎట్లా వస్తుంది? మొమెంటరీగా ఎవరో ఒక విఐపి జిమ్కి వెళ్ళారు, జిమ్లో కొలాప్స్ అయిపోయారు అనగానే పొలవమంటూ అందరు వచ్చేస్తారు, ఒక 100 మంది చేంజ్ చేసుకుంటారు టెస్టులు. తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఎవడో సినిమా యాక్టర్ చనిపోయాడు అంటే మళ్ళీ వస్తుంది. సో ఇలాంటివి కాకుండా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏమి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లిపిడ్ కంటెంట్, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో, ఎవరైతే రిస్క్ అని అనుకుంటారో లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని దాని తర్వాత లిపిడ్ ప్రొఫైల్ బాగుంటే ఏం అవసరం లేదు, లిపిడ్ ప్రొఫైల్ బాగుంటే ఏం అవసరం లేదు, అగైన్ గో బ్యాక్ టు నార్మల్ వర్క్. దాని తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంది అనుకుని, డౌట్ ఉంది అనుకుంటే సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఈ సిటీ స్కాన్ ద్వారా, ఈ కొత్త సిటీ స్కాన్ కానీ ఇంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడు ఈ కొత్త సిటీ స్కాన్ అడ్వాంటేజ్ ఏమిటంటే రేడియేషన్ బాగా తగ్గిపోతుంది. మామూలుగా ఇదివరకు మేము ఎంతో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50 to 70% రేడియేషన్ తగ్గిపోతుంది. అట్లానే ఈ కాంట్రాస్ట్ మంది ఇస్తాం, ఆ కాంట్రాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో దట్ నౌ వాట్ సిటీ స్కాన్ వాట్ వీ హ్యావ్ గాట్ మా దగ్గర ఉంది ఏఐ పవర్తో ఏమవుతుందంటే యాక్యురసీ పెరుగుతుంది, రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది, కాంట్రాస్ట్ డోస్ తగ్గిపోతుంది. రిజల్ట్స్ ఆర్ ఫార్ సుపీరియర్ వెన్ కంపేర్ టు నాన్ ఏఐ పవర్డ్ స్కానర్స్. సో ఈ అడ్వాంటేజ్ని వాడుకొని ప్రజలు వాళ్ళకి ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు చేయించుకోగలిగితే, అయితే డాక్టర్ రిఫరల్ కానీ లేదా వాళ్ళు వచ్చి కానీ చేయించుకోగలిగితే వీ కెన్ ప్రివెంట్ మేజర్ హార్ట్ అటాక్స్. ఇది భయపెట్టడం కోసం కాదు, బట్ టు క్రియేట్ అవేర్నెస్. ఇప్పటిదాకా ఉన్నటువంటి స్కాన్ సెంటర్లో, డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో ఉన్నదానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇప్పుడు విస్టా ఇమేజింగ్లో లేటెస్ట్ ఏఐ పవర్డ్ అంటున్నారు, ఆ డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఇదివరకమ్మా మేము 64 slice అనేవాళ్ళం, 128 slice అనేవాళ్ళం. సో దానికి హార్ట్ రేట్ కంట్రోల్ చేయాలి. హార్ట్ రేట్ కనుక 70 కన్నా ఎక్కువ ఉంటే, మీరు ఒకటి ఆలోచించండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ స్పీడ్గా వెళ్ళిపోయే కార్ని ఫోటో తీస్తే బ్లర్ అయిపోతుంది. అవును, సో క్లారిటీ ఉండదు. దానికోసమని హార్ట్ రేట్ తగ్గించాలి. ఇప్పుడు ఈ 640 ఏఐ పవర్డ్ స్కానర్తో హార్ట్ రేట్ తగ్గించకుండా కూడా చేసినా కూడా మనకి ఇమేజ్ క్లారిటీ చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైతే వస్తారో, ఎవరైతే చేయించుకుంటారో వారికి మేము మందిచ్చి మెడిసిన్ ఇచ్చి హార్ట్ రేట్ తగ్గించాల్సిన అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ స్కానర్లో 6 to 7 seconds అయితే ఇక్కడ 1 secondలో హార్ట్ స్కాన్ అయిపోతుంది. సో 1 second హార్ట్ స్కాన్ అయిపోతే ఊపిరి ఆపటం అంటే బ్రెత్ హోల్డ్కి ప్రాబ్లం లేదు, తర్వాత ఈ హార్ట్ రేట్ కంట్రోల్కి ప్రాబ్లం లేదు, కాంట్రాస్ట్ కూడా చాలా తక్కువ ఇవ్వచ్చు, రేడియేషన్ బాగా తగ్గిపోతుంది అండ్ అక్యురసీ బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా 640 slice ఏఐ పవర్డ్, అంటే ఏఐ కూడా ఉంది బ్యాక్గ్రౌండ్లో. ఆ ఏఐ ఉన్నందువల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేసిన తర్వాత ఏఐ కూడా దాని వంతు అది చేసిన తర్వాత రిజల్ట్ విల్ బి డబుల్ ది యాక్యురేట్ రిజల్ట్ దాన్ వెన్ కంపేర్ టు ఓన్లీ ఐదర్ ఏఐ ఆర్ హ్యూమన్.
రెండు కలిస్తే రిజల్ట్ ఈస్ మచ్ బెటర్. ఒక్కోసారి ఏఐతో కూడా కొంచెం ఫాల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి, మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది అనేది ఉంది కదా. మరి ఇప్పుడు ఏఐ పవర్డ్ అంటే హౌ ఇట్ వర్క్స్, ఎలా చేస్తుంది ఇది? ఇప్పుడు ఎలా ఉందంటేనమ్మా, ఏఐని మనం వాడుకోవాలి, అది మనం డామినేట్ చేయకూడదు, మనం దాన్ని డామినేట్ చేయాలి. దాన్ని ఎంతవరకు వాడుకోవాలో వాడుకొని దాని తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడితే మనం ఆల్రెడీ 10లో ఒక 5 స్టెప్స్ ఎక్కేసి ఉంటాం. మనకి ఎక్కిచ్చేస్తుంది 5 స్టెప్స్. దాని తర్వాత 5 to 10 స్టెప్స్కి మనం ఎక్కువ టైం తీసుకొని స్పెండ్ చేస్తే రిజల్ట్ ఈజ్ మచ్ మోర్ యాక్యురేట్. నేను మొత్తం 10 స్టెప్లు ఎక్కుతానే బదులు ఇక్కడ 5 స్టెప్స్ ఆల్రెడీ ఎక్కిచ్చేసింది మనది. ఇంకొక 5 స్టెప్స్ మనం ఆ టైం తీసుకుని ఈ ఉన్న టెస్టులు బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే రిజల్ట్ బాగా ఇవ్వచ్చు. అది అడ్వాంటేజ్. సో ఏని మనం వాడుకోవాలి, ఏని మనం డామినేట్ చేయాలి, అది మనం డామినేట్ చేయకూడదు. అప్పుడు రిజల్ట్స్ బాగా యాక్యురేట్గా ఉంటాయి. మనం దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఏ వాడిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ తగ్గిపోతుంది, టైం తగ్గిపోతుంది, కాంట్రాస్ట్ డోస్ తగ్గిపోతుంది, రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ అనమాట. సో అవన్నీ వాడిన తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనం పెట్టి, ఇప్పుడు నేను 2004 నుంచి సిటీ యాంజియోగ్రామ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా 50,000 పైగా సిటీ యాంజియోగ్రామ్ చేస్తుంటాను. సో మై ఎక్స్పీరియన్స్ ఈజ్ క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్ వెన్ కంపేర్ టు మెనీ అదర్ పీపుల్ ఇన్ ఇండియా. సో ఇండియాలో నేను బహుశా 4th or 5th టు హ్యావ్ స్టార్టెడ్ ది కొరోనా యాంజియోగ్రామ్, సిటీ కొరోనా యాంజియోగ్రామ్ 2004లో. సో మా ఎక్స్పీరియన్స్, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏఐని వాడితే రిజల్ట్ కెన్ బి వెరీ గుడ్. సో ఇప్పుడు 640 స్లైస్ అన్నారు, లెస్ దాన్ ఒక సెకండ్లోనే ఐడెంటిఫై చేస్తుంది అనుకున్నప్పుడు, ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందంటే రేడియేషన్ ఉంటుందేమో అని ఒక డౌట్ వస్తుంది కదా. మళ్ళీ వరల్డ్ మొత్తంగా ఏమవుతుందంటే రేడియేషన్ ఎలా తగ్గించాలి అన్నది ఒక పెద్ద డిస్కషన్ అండ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. సో ఆ భాగంగానే ఈ కొత్త సిటీ స్కాన్లు ఏవైతే వస్తున్నాయో వాటిని ఏఐ వాడి రేడియేషన్ ఎంత తగ్గిస్తే మనకి, అంటే ఎంతవరకు తగ్గించవచ్చు అంత తగ్గించి, కానీ డయాగ్నోస్టిక్ క్వాలిటీ ఇమేజెస్ రావాలి, అంటే ఆ క్వాలిటీ పడిపోకుండా తగ్గించాలన్నమాట. అది ఈ మెషిన్లో ఉంది. నేను మీకు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్ట్ యాంజియోగ్రామ్ ఉందనుకోండి, యావరేజ్ అడల్ట్ అబౌట్ 70 to 80 kilos అడల్ట్కి మేము 2 millisieverts అంటాం, అంటే 2 to 3 millisieverts అంటాం. ఇదివరకు 10 ఇచ్చేవాళ్ళం మేము, ఇప్పుడు 2 to 3 ఇస్తున్నాం, అంటే ఆల్మోస్ట్ 70 to 80% తగ్గిపోతుంది అనమాట. అదే కొంచెం సన్నగా ఉన్నారనుకోండి, 50 kilos 60 kilos ఉన్నారనుకోండి, వాళ్ళకంటే ఈ యాంజియోగ్రామ్ ద్వారా ఒక 7 నుంచి 10 ఎక్స్రేలు ఎంత అవుతుందో అంత రేడియేషనే ఇవ్వచ్చు ఈ మెషిన్ ద్వారా. అది పాత మెషిన్తో లాభం అయ్యేది కాదు. ఈ కొత్త మెషిన్లో టెక్నాలజీ వచ్చింది, స్పీడ్ వచ్చింది, ఏఐ వచ్చింది. ఒకటే అన్న చెప్పను నేను, టెక్నాలజీ కూడా చాలా ఉంది, వెనకాల టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ కలిపితేనే లో రేడియేషన్ స్కాన్, దట్ ఈస్ ఏఐ పవర్ 640 స్కానర్ విల్ గివ్ లోయెస్ట్ రేడియేషన్ పాసిబుల్. చాలా వరకు సిటీ స్కాన్ అన్నారు, హార్ట్కి సంబంధించి ఇవన్నీ తీస్తున్నారు అనుకున్నప్పుడు వీ నీడ్ టు హోల్డ్ అవర్ బ్రెత్. మీరు ఒక ఊపిరి కాసేపు అలా బిగబట్టి ఉంచండి, ఆ తర్వాతే స్కాన్ అనేది జరుగుతుంది అనేది. మరి 640 స్లైస్ స్కాన్ అనుకున్నప్పుడు ఒక లెస్ దాన్ ఏ సెకండ్, ఒక సెకండ్లో అయిపోతుంది అనుకున్నప్పుడు దీంట్లో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఏం చేయాలంటే? మేము ఇప్పుడు ఏం చెప్తాం అంటే ఊపిరి ఆపండి అని చెప్తాం. వాళ్ళు 1 second ఆపలేరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చెప్తామంటే టేక్ ఏ షాలో బ్రెత్, అంటే మీరు ఎట్లా ఉన్నారో అట్లానే జస్ట్ మామూలుగా తీసుకోండి, డీప్గా తీసుకోదంటాం. అయినా కూడా మాకు టెస్ట్ బాగా వస్తుంది, రిజల్ట్ బాగా వస్తుంది. ఎందుకంటే ఈ స్కాన్ ఎంత ఫాస్ట్ స్కాన్ అంటే, ఇప్పుడు చిన్నపిల్లలకు చేస్తాం, చిన్నపిల్లలు ఊపిరి ఆపలేరు, 3 months బేబీ, 1 year బేబీ ఆపలేరు. సో వాళ్ళకు కూడా ఈ స్కానర్ ఎంత యూస్ఫుల్ ఉంటుందంటే ఊపిరి ఆపాల్సిన అవసరం లేదు, ఫ్లాష్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది, క్లారిటీ బాగుంటుంది, ఇమేజెస్ బాగుంటాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఫాస్ట్ స్కానర్స్. ఈ కొత్త స్కానర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్పీడ్ ఒకటి, సో దట్ ఆ బ్రెత్ హోల్డ్ టైం తగ్గిపోతుంది అనమాట. సో దట్స్ అన్ అడ్వాంటేజ్. ఈవెన్ ఇప్పుడు కొంతమంది సిక్ పేషెంట్ ఉంటారు, 70-80 ఏళ్ళ వాళ్ళు మామూలుగానే ఆయాసం ఉంటుంది, ఊపిరి ఆపమంటే ఆపలేరు. అలాంటి వాళ్ళకి మేమేం చెప్తామంటే ఊపిరి ఆపకపోయినా కూడా డీప్గా తీసుకోవద్దు, మీరు మామూలుగా షాలో బ్రెత్ తీసుకోండి, అయిపోతుంది. స్కాన్ 1 second 2 secondsలో అయిపోతుంది. దట్స్ అన్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు 3 months బేబీ అన్నారు, అంత చిన్న పిల్లలకు కూడా చేస్తారా స్కాన్? 3 months కాదు, 3 days బేబీ కూడా చేస్తారు. వాళ్ళకి హార్ట్లో హోల్ ఉందనుకోండి. సో అంటే హోల్ ఈజ్ ఏ బ్రాడ్ టెక్నాలజీ, కానీ వాళ్ళకి రకరకాల పుట్టిన దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మేము ఎస్పెషల్లీ విస్టాలో కూడా కొంతమంది పీడియాటిక్ కార్డియాలజీ డాక్టర్స్ ఉన్నారు, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో మేము కలిసి 1 day 2 day 3 day నుంచి మొదలెట్టి చిన్న బేబీస్కి, అంటే దే ఆర్ 2 kilo 3 kilo 4 kilo బేబీస్ కూడా ప్రీమెచ్యూర్ కూడా ఉండొచ్చు, హార్ట్ స్కాన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అది లైఫ్ ఆర్ డెత్ అనమాట. ఆ మూమెంట్లో స్కాన్ చేసి సర్జరీ చేయకపోతే వాళ్ళు బతకరు, చేయాలి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ కానీ పీడియాట్రిక్ కానీ దేనికన్నా కానీ ఈ స్కాన్లో ఎంత ఉపయోగం అంటే, సేమ్ రేడియేషన్ తగ్గిపోతుంది, స్పీడ్ పెరిగిపోతుంది, కాంట్రాస్ట్ తగ్గిపోతుంది. సో దీస్ సిటీ స్కాన్స్ ఆర్ రెవల్యూషన్, యాక్చువల్లీ దే ఆర్ ఎ రెవల్యూషన్.
విచ్ హ్యావ్ కమ్ ఇన్ ది రీసెంట్లీ ఇన్ 6 months to 1 year ఇన్ ద వరల్డ్ మొత్తం మీద కూడా దే ఆర్ రెవల్యూషనరీ సిటీ స్కాన్స్ అనమాట. సో వాటి వల్ల మనకు ఉపయోగం చాలా ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా వాడుకొని మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఎట్లా మేజర్ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయవచ్చు, రేడియేషన్ తగ్గించవచ్చు, ఏ విధంగా ఉపయోగపడవచ్చు పీడియాట్రిక్ పాపులేషన్ కానీ అడల్ట్ కానీ అని మనం సిటీ స్కాన్ని వాడుకొని దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు విస్టా ఇమేజింగ్లో 640 స్లైస్ సిటీ స్కాన్ అనేది నేను కూడా ఇలా వచ్చి వాకిన్ లాగా వచ్చి చేయించుకోవచ్చు అంటారా, లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ ఉండాలంటారా? ఇప్పుడు ఈ సిటీ స్కాన్స్ అమ్మ నేను మళ్ళీ ఐ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు లిటరేచర్ అగైన్. డెవలప్డ్ కంట్రీస్ యూఎస్లో కానీ యూకేలో కానీ వీరి క్లాస్ 1 ఇండికేషన్ అంటారు. క్లాస్ 1 ఇండికేషన్ అంటే ఎనీ చెస్ట్ పెయిన్ వచ్చినా సరే, అంటే క్లాస్ 1 అంటే చెస్ట్ పెయిన్కి క్లాస్ 1 ఇండికేషన్ అంటే ఏంటంటే ఎవరికైనా చెస్ట్ పెయిన్ ఉంది, వాళ్ళకి డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఉన్నాయి, అలాంటి వాళ్ళు రూల్ అవుట్ చేసుకోవాలి అంటే దే కెన్ వాక్ ఇన్ అండ్ గెట్ ఎ స్కాన్ డన్, నో నీడ్ ఫర్ రిఫరల్. ఓకే. సో క్లాస్ 1 అంటే ఏంటంటే డెఫినెట్గా ఈ టెస్ట్ వల్ల వాళ్ళకి ఉపయోగం చాలా కలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ కెన్ ప్రివెంట్ ఏ మేజర్ హార్ట్ అటాక్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నెంబర్ 3, ఇట్ కెన్ టెల్ యూ వెదర్ యూ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ నాట్. ఓకే. అట్లా. సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ఇట్. ఎనీ వన్ హూ హ్యాస్ సస్పిషన్, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందనుకోండి నాకు హార్ట్ అటాక్ వస్తుంది అని, ఇది ఎవరికి 30 నుంచి 70 అంటే అడల్ట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ 29 to 40 అలాంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చేసుకోవచ్చు. మీరు అదే నన్ను 15 వాళ్ళకి 20 వాళ్ళకి చేస్తారంటే నేను చేయను, ఎందుకంటే వాళ్ళకి రాదు, వాళ్ళకి ఇండికేషన్ లేదు. సో వాళ్ళు వచ్చినా కూడా మేము రిఫ్యూజ్ చేస్తాం. వి విల్ డూ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్, నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ ఇఫ్ సమ్మన్ కమ్స్ టు మీ అండ్ ఆస్క్ మీ నా సిటీ స్కాన్ చేస్తారంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, నీ రిస్క్ ఫ్యాక్టర్ నేను అసెస్ చేస్తాను, నువ్వు రిస్క్ ఉందా లేదా, రిస్క్ ఉంటే చేస్తాను లేదా చేయను, అవసరం లేదు. బికాస్ అందరూ హార్ట్ అటాక్తో పోతారన్న గ్యారంటీ ఏం లేదు, హార్ట్ రాదన్న గ్యారంటీ లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్. ఆ గైడ్ లైన్లో ఏంటంటే రిస్క్ ఏమైనా ఉంది అని నేను అనుకుంటే వాళ్ళు స్కాన్ చేస్తాను, అది మేము చేయమని చెప్పేస్తాం. మీరు తీసుకునే ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఒకసారి మీరు చేయాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకుంటే డౌట్ ఏదైనా ఉంది, తనకు కొన్ని సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇమ్మీడియట్గా 1 సెకండ్లో అవుతుంది అనుకుంటే దానికి ముందు ఉండేటువంటి ప్రొసీజర్ కావచ్చు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ఉంటాయి కదా ఒక స్కాన్కి వచ్చే ముందు. కరెక్ట్. సో ఈ సిటీ స్కాన్తో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే హార్ట్ రేట్ కంట్రోల్ లేదు కాబట్టి డైరెక్ట్గా తీసుకుని చేసుకోవచ్చు. ఈ కిడ్నీ టెస్ట్ ఒకటి క్రియాటిన్ అంటాం అనమాట. సో ఈ మేము ఇచ్చిన మందు కిడ్నీస్ ద్వారా బయటకు వెళ్తుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తక్కువ కాంట్రాస్ట్ ఇవ్వాలి, అది ఇవ్వకూడదు, ఏదో ఒకటి అంటే వీ హ్యావ్ టు కిడ్నీ సేఫ్ అంటాం అనమాట. సో ఈ క్రియాటిన్ టెస్ట్ ఒకటి చేయిస్తాం. దాని తర్వాత ఇఫ్ వీ ఫీల్ దట్ వీళ్ళకి మేము జస్టిస్ చేయగలుగుతాము సిటీ యాంజియోగ్రామ్ చేసి, వీ కెన్ రూల్ అవుట్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఆర్ వీ కెన్ గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ దట్ ఈ చెస్ట్ పెయిన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పడానికి స్కాన్ చేస్తాం అనమాట. సో మాకు కావాల్సిందో ఒకటి ఈ కిడ్నీ ఫంక్షన్ ఒకటి చెక్ చేసుకుంటాము, ఇంకా తర్వాత సిటీ స్కాన్ చేస్తాము. అండ్ రేడియేషన్ యాజిటీగా తగ్గిపోతుంది, కాంట్రాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో దిస్ వాట్ ఈస్. ఇప్పుడు కాంట్రాస్ట్ ఇంజెక్షన్ అని అన్నారు కదా, అది అందరికీ ఓకే వర్క్ అవుతుంది అంటారా? ఎక్సెప్ట్ దట్ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి కొంచెం లో డోస్లో ఇస్తారు, అంతేనా? అంటే అగైన్ గైడ్ లైన్స్ ఉన్నాయి మా దానికి. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ని మేము డివైడ్ చేస్తాం అనమాట, 1, 2, 3, 4, 5 అని. స్టేజ్ 4 and 5 ఉన్న వాళ్ళకి వీ అవాయిడ్ గివింగ్ కాంట్రాస్ట్, వీ డోంట్ గివ్. స్టేజ్ 1, 2, 3 వాళ్ళకి జాగ్రత్తగా కాంట్రాస్ట్ ఇస్తాము. వాళ్ళకి ముందే ప్రిపేర్ చేస్తాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాస్ట్ ఇవ్వాలనుకుంటే నెంబర్ 1 తక్కువ కాంట్రాస్ట్ ఇస్తాం. నెంబర్ 2 వాళ్ళ కిడ్నీస్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఒక స్పెషల్ ప్రొసీజర్ వాడి, అంటే సలైన్ పెడతాం అనమాట, పెట్టి చేస్తాం. సో దట్ ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎ సిటీ స్కాన్ కాంట్రాస్ట్ ఇచ్చి వాళ్ళ కిడ్నీ సేఫ్గా ఉంటాయి. బట్ CKD 4 and 5 విల్ నాట్ డూ ఎ స్కాన్ బికాస్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం మేజర్గా ఉండి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంత గ్రేట్గా ఉండలేదు ఉన్నప్పుడు చేస్తాం అనమాట. లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీగా కాంట్రాస్ట్ ఇచ్చి చేయాలి అంటే వాళ్ళ కన్సెంట్ తీసుకుని నెఫ్రాలజిస్ట్తో మాట్లాడిన తర్వాత ఇఫ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ హార్ట్ అటాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సేవింగ్ ది కిడ్నీ అనుకున్నప్పుడు రిస్క్ తీసుకుని చేసి దాని తర్వాత వాళ్ళు డయాలసిస్కి వెళ్ళటం కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకుంటారు. సో బై అండ్ లార్జ్ వీ ఆల్వేస్ ప్రిఫర్ టు డూ ఎ కిడ్నీ సేఫ్ కాంట్రాస్ట్ అండ్ డోంట్ గివ్ కాంట్రాస్ట్ ఇన్ పీపుల్ who are known to have kidney disease. సో ఇప్పుడు బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రమే ఐడెంటిఫై చేస్తుందా? ఇన్ ద నియర్ ఫ్యూచర్ భవిష్యత్తులో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కంప్లీట్ హార్ట్ హెల్త్ గురించి కూడా డయాగ్నోస్ చేస్తుందా? ఇప్పుడు మిగతా సిటీ స్కాన్స్కి మా దగ్గర ఉన్న సిటీ స్కాన్కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఎనాటమీ అంటాం, అంటే పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ 30, 40, 50, 60, 70, 90 అది చెప్పచ్చు. నెంబర్ 2 ఈ బ్లాక్ వల్ల కింద అంటే డౌన్ స్ట్రీమ్ బ్లడ్ సప్లై ఎంత తగ్గుతుంది అని CT-FFR అని ఒకటి అంటారు అనమాట. CT ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటారు, FFR అంటారు. ఇది మామూలుగా క్యాత్ ల్యాబ్లో అంటే యాంజియోగ్రామ్ చేస్తే
మళ్ళీ ఇంకో ట్యూబ్ పంపించి ప్రెషర్ డిఫరెన్స్ చూస్తారు. ప్రెషర్ బిట్వీన్ ఈ స్టెనోసిస్ బ్లాక్ ఎక్కడైతే ఉందో దానికి డిస్టల్గా ప్రాక్సిమల్గా స్టెనోసిస్కి అంటే కింద భాగంలో పై భాగంలో చూసి ఇది కనుక బాగా సిగ్నిఫికెంట్గా ఉంది అంటే ఒక స్టెంట్ పెడతారు. అదే పెట్టరు. దాన్ని మేము నాన్ ఇన్వేజివ్గా సిటీ స్కాన్ ద్వారానే చేసి డాక్టర్కి కార్డియాలజిస్ట్కి మేము చెప్తాం, దీనికి ఇంత బ్లాక్ ఉంది, ఇంత ప్రెషర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి స్టెంట్ అవసరం ఉంది, అవసరం లేదు అని. ఇది మేము ఇప్పటిదాకా మేము ఒక్కళ్ళే చెప్పగలుగుతాము. ఇండియా మొత్తం మీద 2-3 కానీ ఎవరు చెప్పలేరు. అండ్ మా దగ్గర ఏఏ బేస్డ్ టెక్నాలజీ ఉంది విస్టాలో, దాన్ని CTFFR అంటాం. సో దట్ ఈస్ ఎ ఫిజియలాజికల్ టెస్ట్. అంటే ఈ పేషెంట్కి స్టెంట్ అవసరమా లేదా అని అబ్జెక్టివ్గా చెప్పొచ్చు. ఓకే. ఈ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది ఏఏ టెక్నాలజీ, ఈ ఏఏ ఏం చేస్తుందంటే ఆ స్టెనోసిస్ని క్వాంటిఫై చేస్తుంది. సో ఆ ఏఏకి ఫెటిక్ లేదు, అంటే మెంటల్ ఫెటిక్ లేదు ఏఏకి. అది ఏం చెప్తే అదే పని చేస్తుంది. సో ఏఏ బేస్డ్ స్టెనోసిస్ క్వాంటిఫికేషన్స్ ఆర్ ఫార్ సుపీరియర్ వెన్ కంపేర్డ్ టు రెగ్యులర్ స్టెనోసిస్ క్వాంటిఫికేషన్. అంటే ఏఐ ద్వారా 30-40% అంటే దాని యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా కూడా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అంటాం అనమాట. సో ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఈచ్ బ్లడ్ వెసల్ రక్తనాళాలు 3 రక్తనాళాలు ఉన్నాయి. 3 రక్తనాళాల్లో ఎంత పర్సెంట్ ఉంది? కొంతమందికి 10% ఉండొచ్చు, కొంతమంది 80% ఉండొచ్చు, కొంతమంది 100% ఉండొచ్చు. దాన్ని క్వాంటిఫై చేసి వీళ్ళ రిస్క్ ఎంత, వీళ్ళకి రిస్క్ ఎంత ఉంది, ఫ్యూచర్లో రిస్క్ ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ మోడరేట్ సివియర్ అంటాం. సివియర్ ప్లాక్ బర్డన్ ఉంది అంటే సివియర్గా కొలెస్ట్రాల్ డిపాజిట్ చాలా ఉన్నాయి, సివియర్గా ఉందనుకోండి, వాళ్ళకి 5 yearsలో డెఫినెట్గా హార్ట్ అటాక్ వస్తుంది అని ఒక అంచనా. వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇదే మైల్డ్ ఉందనుకోండి, దే కెన్ డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ బీ అష్యూర్డ్ దట్ దే విల్ నాట్ గెట్ మేజర్ హార్ట్ అటాక్ ఇన్ 5 years. సో మనం అసెస్ చేయొచ్చు, రిస్క్ స్ట్రాటిఫై అంటే. సో 5 years చేయొచ్చు. 5 years వరకు కూడా ఒక లిమిట్ అనేది ఉంది, అప్పటిదాకా చెక్ చేసి చూస్తుంది. ప్రిడిక్షన్ చెప్పొచ్చు ఓకే. వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, స్టంట్ అవసరమా లేదా అనేది. యూజువల్గా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడైనా చిన్న బ్లాకేజ్ ఉంది అనుకుంటే మందులతో తగ్గుతుందా, లేకుంటే చాలా వరకు ప్రతిసారి స్టంట్ వేయాలి. సో దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనేది కూడా మీరు చెప్పగలుగుతారా? అంటే మనం గైడ్లైన్స్ ఇవ్వచ్చు, కానీ నా ఇన్ఫర్మేషన్ బట్టి కార్డియాలజిస్ట్ పేషెంట్ని యాజ్ ఏ హోల్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 50% బ్లాక్ ఉంది అండ్ అక్కడ నేను చెప్పిన CTFFR వాల్యూ వయా మీడియాగా ఉంది, మోడరేట్గా ఉంది, అంటే అటు డెఫినెట్గా లేదు, ఇటు నెగిటివ్గా లేదు. అలాంటి వాళ్ళకి కార్డియాలజీ చేంజ్ చేస్తారంటే ట్రెడ్మిల్ చేస్తారు, తర్వాత స్ట్రెస్ టెస్ట్ చేస్తారు, తర్వాత చెస్ట్ పెయిన్ ఉందా చూస్తారు, ఎంజైమ్స్ అంటారు అవి ఎలివేట్ అయిన లేదా చూస్తారు. సో పేషెంట్ని యాజ్ ఏ హోల్ కార్డియాలజిస్ట్ చూస్తారు. మేజర్ ఇన్ఫర్మేషన్ని కార్డియాలజిస్ట్ వాడుకొని ఎంత అవసరమో అంతా చేస్తారు. సో మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం, మీకు ఇది ఉంది ఇంత వాల్యూ ఉంది, FFR వాల్యూ ఉందని. దీన్ని పేషెంట్ని మొత్తం డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత కార్డియాలజిస్ట్ విల్ డిసైడ్ స్టెంట్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్ నీడెడ్. సో మేము ఓన్లీ ఒక రిపోర్ట్ ఇచ్చి సజెషన్ ఇస్తాం అనమాట, అంతవరకే. బట్ కార్డియాలజిస్ట్ ఇస్ ది వన్ హూ డిసైడ్స్ వాట్ టు బి డన్ టు ది పేషెంట్. అట్లా. ఇప్పుడు ఇది కాకుండా కూడా నేను ఇందాక మీకు చెప్పాను, ఈ ప్లాక్ క్వాంటిఫికేషన్ అని చెప్పాను. సో ప్లాక్ క్వాంటిఫికేషన్లో ఇప్పుడు కొత్త మెడిసిన్స్ వచ్చినాయి అనమాట, ఈ కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తాయి. సో మేము చేసిన సిటీ స్కాన్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నేను 78% కొవ్వు పదార్థం ఉందని చెప్పాను అనుకోండి, అది మందులు వాడిన తర్వాత 1 year తర్వాత 60% వచ్చింది అనుకోండి, పేషెంట్ బెనిఫిట్ అయినట్టే, మందులు ప్రభావం ఉన్నట్టే. సో వీటిని కూడా ఈ మధ్య మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇప్పుడు ఈ బ్లాకేజెస్ని పర్సెంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఈ బ్లాకేజెస్ని ఎంత కొవ్వు పదార్థం ఉంది, ఎంత ప్లాక్స్ ఉన్నాయి అని క్వాంటిఫై చేస్తున్నారు. చేసి దాని ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఆల్సో రివల్యూషనరైజ్డ్, ప్రతి ఒక్క దానికి స్టెంట్ పెట్టాల్సిన అవసరం లేదు అని వరల్డ్ మొత్తంలో మన కాన్సెప్ట్ ఉందన్నమాట. సో వరల్డ్ వచ్చే ఎవాల్వింగ్ కాన్సెప్ట్స్లో ఏంటంటే మందులు వాడి ఈ కొవ్వు పదార్థం తగ్గించాలి, ఎంత తగ్గిస్తామో తగ్గియండి, అవసరమైతే స్టెంట్ పెడతాం. ఇప్పుడు ఓన్లీ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిసీజెస్ని ఐడెంటిఫై చేస్తుందా 640 స్లైడ్స్ CT స్కాన్ అనేది? ఇంకే బాడీలో దేనికి ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు మా దగ్గర ఉన్న కొత్త AI పవర్డ్ 640 CT స్కాన్ అమ్మ ఎంటైర్ బాడీకి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ 1 సెకండ్లో అయిపోతే హోల్ బాడీ 2 secondsలో అయిపోతుంది. కొంతమందికి హార్ట్ రక్తనాళాలతో పాటు బ్రెయిన్ రక్తనాళాలు, అబ్డమెన్ అండ్ కాళ్ళ కూడా రక్తనాళాలు కూడా బ్లాక్ అయిపోతాయి. సో వాళ్ళకి ఇదే అమౌంట్ ఆఫ్ కాంట్రాస్ట్, అంటే ఏదైతే మెడిసిన్ ఇస్తామో ఎక్కువ మెడిసిన్ ఇదికంటే ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది, 2 studies చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదే 40-50 ml కాంట్రాస్ట్తో బ్రెయిన్ నుంచి హార్ట్ నుంచి కాళ్ళ వరకు మొత్తం స్టడీ చేసేయచ్చు. ఇదే కాంట్రాస్ట్, అంటే అంత మళ్ళీ వేరే 2 tests అవసరం లేదు, సింగిల్ డోస్ కాంట్రాస్ట్తో చేసేయచ్చు. అది ఈ సిటీ స్కాన్ అడ్వాంటేజ్ అనమాట. సో హార్ట్కి స్పెషల్ సిటీ స్కాన్, బట్ హోల్ బాడీకి కూడా దీని అడ్వాంటేజ్ చాలా ఉంది. సో because heart overweighs the whole body advantage, we call it as a single heartbeat scanner, but otherwise entire body kuda
ఈ సిటీ స్కాన్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అనేటువంటి ఒక ప్యాకేజ్ లాగా ఏదో మనకు హాస్పిటల్స్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు విస్టా ఇమేజింగ్లోకి వస్తే కేవలం హార్ట్ మాత్రమే కాదు, బ్రెయిన్ దగ్గర నుంచి కిడ్నీస్ వీటన్నిటి గురించి కూడా ఒకేసారి చేసేసి ఈ సిటీ స్కాన్ ద్వారా చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, ఎందుకంటే ఎవరికైతే డిసీజ్ ఉందో వాళ్ళకే చేయాలి. ఈ హోల్ బాడీ చెకప్ అన్నది సిటీ స్కాన్ అన్నది మనం చేయకూడదు. బికాస్ రేడియేషన్ ఎంత కావాలా ఎంత అవసరం అంత తగ్గించాలి, మనం చేయకూడదు. దానికి ఏంటంటే హోల్ బాడీ ఎంఆర్ఐ అని ఇంకోటి అనమాట. ఓకే, హోల్ బాడీ ఎంఆర్ఐ ఈజ్ నౌ రికమెండెడ్ ప్రోటోకాల్ టు రూల్ అవుట్ ఎనీ క్యాన్సర్స్. సో దానికి హోల్ బాడీ ఎంఆర్ఐ చేస్తాం మేము. కానీ హోల్ బాడీ సిటీ అన్నది ఓన్లీ పేషెంట్కి ఏమైనా డిసీజ్ ఉంటే, మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడే చేయాలి. కానీ వీ డోంట్ డూ హోల్ బాడీ సిటీ టు అవాయిడ్ రేడియేషన్. సో ఇప్పుడు మీరు కాంట్రాస్ట్ అన్నారు కదా మా కిడ్నీలకి సంబంధించి, అది ఎంత సేపట్లో తగ్గిపోతుందంటారు? ఎంత అక్యురేట్గా ఇస్తుంది అది? ఇప్పుడు మేము ఒకసారి కాంట్రాస్ట్ ఇచ్చామనుకోండి, వితిన్ 6 hours మెజారిటీ ఆఫ్ ది కాంట్రాస్ట్ కిడ్నీస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అందుకని మెడిసిన్ ఇవ్వగానే ఏం చెప్తామంటే నీళ్లు బాగా తాగండి అని చెప్తాం, వాటర్ బాగా తాగండి అని చెప్తాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి అనమాట, అయిపోయి ఈ కాంట్రాస్ట్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో 6 hours ఈ కాంట్రాస్ట్ ప్రభావం తగ్గిపోతుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఆ ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్లో ఉన్నటువంటి 640 స్లైస్ సిటీ స్కాన్ విత్ ఏఐ పవర్డ్ అనేది ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అసలు ఇవి? నేను యాక్యురేట్గా చెప్పలేను, కానీ ప్రపంచంలో నేను అనుకోవటం అబౌట్ 200 కన్నా ఎక్కువ స్కాన్, 200 కన్నా తక్కువనే ఉంటాయి స్కాన్లు ఇలాంటివి. ఈ 640 స్లైస్ ఆఫ్ ది ఏఐ పవర్డ్ సిటీ స్కాన్ 640 స్కాన్ మా దగ్గర ఇండియాలో ఒకటే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. సో ఏఐ పవర్డ్. నేను ఏఐ పవర్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒకవేళ ఒకరు వచ్చి నా దగ్గర సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ చేయించుకుని వారు సిటీ స్కాన్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చే టైంకి త్రూ ఏఐ జనరేటెడ్ క్వాంటిఫికేషన్ వారికి మొత్తం రిపోర్ట్ చెప్పేయచ్చు. నేను వితిన్ ప్రాబ్లీ 10 minutes ఆఫ్టర్ హిస్ టెస్ట్ వీ కెన్ టెల్ హిమ్ ఎవ్రీథింగ్, కంప్లీట్ రిజల్ట్ ఇచ్చేయచ్చు ఏఐ ఎంపవర్డ్ ద్వారా. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ. రెండోది, ఏఐ ద్వారా రేడియేషన్ బాగా తగ్గించవచ్చు, కాంట్రాస్ట్ బాగా తగ్గించవచ్చు, అండ్ ఇమేజెస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ. సో ఈ ఏఐ ఎంపవర్డ్ స్కానర్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ద వరల్డ్, బేసికలీ వెరీ ఫ్యూ ఇన్ ద వరల్డ్. యూ కెన్ కౌంట్, లైక్ ఐ టోల్డ్ యూ, ప్రాబ్లీ అరౌండ్ 200-250. బట్ ఇండియాలో అయితే మన దగ్గర ఒకటి, ఇంకెవరి దగ్గర లేదండి. ఎంత అక్యురేట్గా ఉంటుందంటారు ఇది? ఇప్పుడు మనం యాక్యురేసీ అనేది కంపేర్ చేయాలి దీంతో, వీ హ్యావ్ టు కంపేర్. ఎగ్జాక్ట్లీ. సో వెన్ కంపేర్డ్ టు క్యాత్ ల్యాబ్ యాంజియోగ్రామ్ అంటారు, దట్ ఈస్ గోల్డ్ స్టాండర్డ్. ఇట్ ఈస్ అబౌట్ 95% యాక్యురేట్, అంటే 90% కంపేరబుల్ రిజల్ట్ అనమాట. దాంతో సిటీ స్కాన్ యాంజియో వర్సెస్ క్యాత్ ల్యాబ్ యాంజియో, ఇట్ ఈస్ మోర్ దెన్ 90% యాక్యురేట్. నా ఇంకోటి, ఈ సిటీ స్కాన్ యాంజియోకి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ సిటీ స్కాన్ యాంజియోగ్రామ్లో మేము వీ కెన్ టెల్ అబౌట్ ఈ కొవ్వు పదార్థం, అంటే బ్లాక్ ఉంది, బ్లాక్ దేని వల్ల ఉంది, కొవ్వు పదార్థం కూడా ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్, అది లూజ్ ఫ్యాటా, అంటే బ్రాడ్గా జనరల్ టర్మ్లో చెప్పాలంటే లూజ్ ఫ్యాటా, హార్డ్ ఫ్యాటా, లేకపోతే ఇంకేమైనా నెక్రోసిస్ అంటే అందులో ఏమన్నా నీటి పదార్థం లాగా ఉందా, ఇలాంటివన్నీ చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ ఒక సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ ద్వారా చేసి వీ కాల్ టోటల్ కోరోనరీ ఇంటెలిజెన్స్ అంటాం. టోటల్ కోరోనరీ ఇంటెలిజెన్స్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ హార్ట్ వెసల్, స్టార్టింగ్ ఫ్రమ్ ఎనాటమీ టు బ్లాకేజెస్ టు ప్లాక్స్ టు ఫిజియాలజీ టు ప్రోగ్నోసిస్ మొత్తం చెప్పొచ్చు అనమాట. టోటల్ కోరోనరీ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. అది ఈ సిటీ స్కాన్ ద్వారా చెప్పొచ్చు. ఇదే క్యాత్ ల్యాబ్ యాంజియోగ్రామ్ ఉందనుకోండి, అందులో ఇంత డీటెయిల్డ్గా చెప్పొచ్చు, కానీ దానికి రకరకాల ట్యూబ్స్ అవసరం అవుతాయి, రకరకాల క్యాలెండర్స్ ఉంటారు అనమాట, రకరకాల ట్యూబ్స్ అవసరం అవుతాయి. అంటే ఏంటి, ఫస్ట్ యాంజియోగ్రామ్ చేయడానికి ఒకటి, తర్వాత ఓసిటీ అంటారు, అదొకటి, ఐవస్ అంటారు, మళ్ళీ ఇంకోటి. సో ఇవన్నీ ఖర్చు పెరుగుతుంది, టైం పెరుగుతుంది, కాంట్రాస్ట్ పెరుగుతుంది. సో ఇవి లేకుండా ఒకే సిటీ స్కాన్ చేసి ఇమీడియట్గా ఐ కెన్ టెల్ దట్ ఇవన్నీ ఇవి లేవు, బ్లాక్ ఎంత ఉంది, స్టెంట్ అవసరం ఉందా లేదా, బ్లాక్ ఎంత ఉంది, తర్వాత కొవ్వు పదార్థం ఏంటి, ఎంత ఉంది, ఇవన్నీ చెప్పడానికి 1 సెకండ్లో చాలా అడ్వాంటేజ్. దట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాక్ ఇన్ వాక్అవుట్, ఎగ్జాక్ట్లీ, అడ్మిషన్ లేదు. ఇప్పుడు ఇంత హై క్వాలిటీతో వస్తోంది, అందులో అక్యురేట్గా ఉంటుంది, 1 సెకండ్లోనే ఐడెంటిఫై చేయగలుగుతుంది, 5 ఏళ్లలో రాబోయేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి, హార్ట్ హెల్త్ గురించి చెప్తుంది. ఇన్ని అనుకున్నప్పుడు విస్టా ఇమేజింగ్లో ఉన్నటువంటి ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ 640 స్లైస్ సిటీ స్కాన్ విత్ ఏ పవర్డ్ అనుకున్నప్పుడు ఎక్కువ ఉంటుందా ధర అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎంత ఛార్జ్ చేస్తారు అంటే? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, మేము తెచ్చాం కదా అని చెప్పి ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదు, అది నెంబర్ 1. అండ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఛార్జింగ్ దట్ ఆల్సో, ఎక్స్ట్రా ఆల్సో. సో బ్రాడ్గా చెప్పాలంటే మా దగ్గర ఈ సిటీ స్కాన్కి అరౌండ్ 15,000 to 18,000, అంటే 15,000 నుంచి 18,000 దాకా ఉంటుంది దీని కాస్ట్. మా దగ్గర మేము చేసే టెస్ట్. ఇంతకుముందు మేము
13 నుంచి 15,000 ఛార్జ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక 2,000 నుంచి 3,000 ఎక్కువ ఛార్జ్ చేస్తాం అంతే. బికాస్ ఆఫ్ ది అడ్వాంటేజ్ వీఆర్ ప్రొవైడింగ్ టు ది పేషెంట్ ఆర్ పేషెంట్ నాట్ పేషెంట్ టు అవర్ కస్టమర్ ఆర్ టు అవర్ గెస్ట్ అంతే. సో ఈ 64 సిటీ స్కాన్ 640కి 10 టైమ్స్ ఉంది అంతే మాత్రం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ మోర్ దెన్ అబౌట్ 2,500 to 3,000 రూపీస్ మోర్, నాట్ మోర్ దెన్ ఎనీథింగ్. సో పబ్లిక్కి అంటే బ్రాడ్గా చెప్పాలంటే 15,000 నుంచి 18,000 లోపలే ఉంటుంది టెస్ట్. రోజుకి ఎన్ని చేస్తున్నారు మీరు? అవసరమైతేనే చేస్తాం, అవసరం అయితే చేయరు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ డూ అబౌట్ 10 to 15 per డే అండ్ అది క్వాలిటీ మెయింటైన్ చేసుకొని చేస్తాం అనమాట. సో ఈ మిషన్ మీద చాలా చేయొచ్చు, కానీ వీ వాంట్ గివ్ దట్ క్వాలిటీ కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ డూయింగ్ 10 to 15 per డే. ప్రాబ్లీ యాజ్ పీపుల్ బికమ్ అవేర్, వాళ్ళకి అవేర్నెస్ పెరిగి వాళ్ళు చేయించుకోవాలనుకుంటే వీ కెన్ డూ 25-30 ఆల్సో పర్ డే. బట్ అది కాకుండా కూడా వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, వచ్చిన వాళ్ళకి రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో వీ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ గివింగ్ క్వాలిటీ సర్వీస్ టు ది కస్టమర్స్ ఆర్ గెస్ట్ హూ కమ్ టు అస్. సో అందులో భాగంగానే మేము లిమిటెడ్గా తీసుకుని చేస్తున్నాం. బట్ వీ కెన్ స్కేల్ అప్, అంటే ఇంకా పెంచవచ్చు, ఆ కెపాసిటీ ఉంది దానికి. రోజు 100 కేసులు చేయొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ అవర్ గోల్. అవర్ గోల్ ఈజ్ టు గివ్ సాటిస్ఫైడ్ రిజల్ట్ అండ్ క్వాలిటీ టు ది హూవర్ కమ్స్. సో అందుకని మేము లిమిట్ పెట్టుకున్నాం 15-20 అని చెప్పి. దాని తర్వాత అంటే అవసరమైతే చేస్తాం కాదన్నాం, కానీ అవసరం వాళ్ళకే చేస్తాం, అవసరం లేని వాళ్ళకి చేయం. 1 సెకండ్లోనే స్కాన్ చేస్తుంది అనుకున్నప్పుడు రిపోర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? స్కాన్ రిపోర్ట్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు? గెస్ట్కి గనక తెలియాలి ఆయనకి ప్రాబ్లం ఉంది అంటే 10 నిమిషాల్లో ఆయన రిజల్ట్ ఆయనకి చెప్పేస్తాం. కానీ ప్రాపర్గా అసెస్ చేసి ప్రాపర్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ ఇవ్వడానికి అట్లీస్ట్ అబౌట్ 8 to 10 hours పడుతుంది. ఓకే. బట్ బై ద టైమ్ పేషెంట్ ఈస్ లీవింగ్ అవర్ సెంటర్ వీ కెన్ గైడ్ హిమ్ అబౌట్ ది ఫ్యూచర్ ట్రీట్మెంట్. మీకు అవసరం ఉంది లేదు, నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది, అబ్నార్మల్లో సివియర్ ఉందా, మైల్డ్ ఉందా, ఇవన్నీ చెప్పేయచ్చు. ఇవన్నీ ఆ 1 సెకండ్లోనే మీ అంతటి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అందులో, ఈవెన్ వితౌట్ దట్ రిపోర్ట్. మీరు అంతా పబ్లిష్ చేసి ఇవ్వకముందే కూడా ప్రింట్ చేయ. ఎగ్జాక్ట్లీ. సో మీరు సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి వాట్ దే హ్యావ్ టు డూ అనేది. కావాలనుకుంటే డాక్టర్కి ఒక అడ్వైస్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. మాకు ఇంకో రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వస్తారు, వారికి నేను చెప్పినట్టుగా లూజ్ కొవ్వు అంటే వీ కాల్డ్ హై రిస్క్ ప్లాక్ అంటాం. అంటే ఆ ఏదైతే కొవ్వు పదార్థం ఉందో అది గ్యారంటీగా రప్చర్ అయ్యి వితిన్ 6 months హార్ట్ అటాక్ వస్తుంది అని మాకు డౌట్ వస్తుంది. వాళ్ళకి మేము డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాం, వీరికి ఈ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా మందులు స్టార్ట్ చేయండి అని చెప్తాం. మరి ఆర్ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు కూడా చెప్తాం, మీ డాక్టర్తో మాట్లాడండి, మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు అర్జెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు అని కూడా చెప్తాం. దట్ ఈస్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ సపోజ్ టు డూ ఇట్. సో అది చేస్తాం. సో అందుకనే సిటీ స్కాన్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకంటే మాకు టైం పట్టేది. ఇప్పుడు బికాస్ ఆఫ్ AI-powered 640 స్కానర్తో మేము చాలా తొందరగా చేయొచ్చు. అండ్ వీ డెఫినెట్లీ టేక్ అవర్ గెస్ట్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అండ్ దెన్ వాళ్ళకి చెప్తాం ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం లేదు. వాళ్ళు అడుగుతారు, మేము చెప్తాం. మేము ఏం చెప్తాం అంటే ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, డీటెయిల్ రిపోర్ట్ తర్వాత ఇస్తాం. బట్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ గివ్. నార్మల్ అంటే నార్మల్ చెప్పేయచ్చు. ఇంకోటి ఈ సిటీ స్కాన్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ అంటే 100% యాక్యురేట్. నార్మల్ అంటే ఇట్స్ 100% యాక్యురేట్. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ ఇట్. అబ్నార్మల్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను 70% అంటాను, కానీ క్యాత్ ల్యాబ్ వాళ్ళు దాన్ని 80% అంటారు. నేను 60 అంటాను, వాళ్ళు 50 అంటారు. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. కానీ నార్మల్ అంటే మాత్రం ఇక్కడ నార్మల్, అక్కడ నార్మల్. అది సో దట్స్ అన్ అడ్వాంటేజ్. దేశంలోనే వెరీ ఫస్ట్ 640 స్లైస్ సిటీ స్కాన్ అనేది విస్టా ఇమేజింగ్ దగ్గర ఉంది అనుకున్నప్పుడు కేవలం హైదరాబాద్ నుంచే వస్తున్నారా? వాట్ అబౌట్ మనకి విలేజ్ల దగ్గర నుంచి, అదర్ టౌన్స్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఇదంతా? అంటే మేము మాకు యాజ్ ఇట్ ఈస్గా విస్టా ఇమేజింగ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ కార్డియాక్ వర్క్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అమ్మ. సో మాకు వస్తుంటారు. బట్ మా వెల్ విషర్స్ కానీ ఆర్ లేకుంటే మా డాక్టర్స్ కానీ లేకుంటే మా దగ్గర చేయించుకుని వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి చెప్పటాలు కానీ, సో వర్డ్ బై మౌత్ మాకు వస్తారనమాట. సో బట్ అగైన్ ఐ టోల్డ్ యూ మై వాట్ ఐ బిలీవ్ ఈజ్ హార్డ్లీ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ అవసరమైతేనే చేస్తాను, లేకపోతే చెయ్యి. ఇది వెరీ క్లియర్. బికాస్ ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్. అవసరమైతేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఏ టెస్ట్ అయినా అంతేనమ్మా. సో దట్ ఈస్ అవర్ మోటో అండ్ వీ స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్ అండ్ వీ ఇంప్లిమెంట్ ఇట్. ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్లో ఈ 640 స్లైస్ సిటీ స్కాన్ తీసుకురాకముందు విస్టా ఇమేజింగ్ గతంలో కూడా ఇలాంటి స్కాన్స్ అనేవి చేసింది, MRI స్కాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పటికి ఈ మెషినరీ తీసుకురావాలి అని ఎందుకు అనిపించింది? ఆల్రెడీ మీ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇది తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? మేము 2010లో స్టార్ట్ చేసాము విస్టా. స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years వీ బీన్ అప్గ్రేడింగ్ ఎవ్రీథింగ్ వీ బీన్ అప్గ్రేడింగ్ అనమాట. సో
ఈ సిటీ స్కాన్ ఒకటే కాదు, ఎంఆర్ఐలో కూడా చాలా అప్గ్రేడ్ చేసాం మేము. ఎంఆర్ఐలో కూడా లివర్కి వెరీ ఫస్ట్ టైం అగైన్ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా లివర్కి ఎలాస్టోగ్రఫీ అంటారు అనమాట. అది 2015లో మేమే పట్టుకొచ్చాం. ఐఎమ్ ది వన్ ఆఫ్ ది పైనియర్స్ ఇన్ స్టార్టింగ్ ఎలాస్టోగ్రఫీ ఆఫ్ లివర్ ఇన్ ఇండియా. సో పట్టుకొచ్చాం. సో అట్లా ఎవ్రీ టైమ్ ఎ న్యూ టెక్నాలజీ కమ్స్, వీ ట్రై టు పాస్ ఆన్ ది అడ్వాంటేజ్ టు ది జనరల్ పబ్లిక్. సో అదొక ప్యాషన్ అనుకోండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంతకుముందు సిటీ స్కాన్ మా దగ్గర ఉండేది. సో దానికి మాకేం ఫీలింగ్ వచ్చిందంటే, మేము 100% ట్రై చేసినా కూడా ఆ 100% అందులో నుంచి అవుట్పుట్ రాలేకపోతుందన్న నాకు ఒక అనుమానం ఉండింది అన్నమాట. ఒక వెళితే ఏమన్నా ఉందా ఫీలింగ్ వచ్చింది. నేను ట్రై చేస్తాను 100%, కానీ బియాండ్ మై థింగ్ మెషిన్ ఇవ్వాలి కదా, ఆ సాఫ్ట్వేర్ రావాలి కదా, అది. సో వచ్చి అది ఎప్పుడైతే బ్రెయిన్ని తొలగడం ప్రారంభించిందో అప్పుడు వీ థాట్ విల్ గెట్ ది బెస్ట్ సిటీ స్కాన్ అవైలబుల్ అని ఈ స్కాన్ పట్టుకొచ్చాను అనమాట. సో ప్రాబబ్లీ ఇంకొక 4-5 yearsలో దీనికన్నా ఇంకా మంచి టెక్నాలజీ రావచ్చు, అది కూడా తేవడానికి మేము ప్రయత్నం చేయొచ్చు. సో ఈ టెక్నాలజీ ఒకటి, అడ్వాన్స్మెంట్ ఒకటి, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. నో వన్ కెన్ కంట్రోల్ ఇట్ ఆర్ నో వన్ కెన్ స్టాప్ ఇట్. సో మనం ఏ లెవెల్లో చేయగలుగుతాము మన సాటిస్ఫాక్షన్ వరకు చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ మోటో ఆల్సో. సో విత్ దిస్ AI powered 640 CT scan మేము as it is మేము ఆల్రెడీ మొదలెట్టాము. Now in future next couple of years we want to give our best to the individual who is coming to us and give them a very highly accurate report. That is what is our motto. సో ఇంత చేసిన తర్వాత మీరు ఆల్రెడీ దీంతో పేషెంట్స్కి మీరు అన్నట్టుగా మీ గెస్ట్లకి మీ క్లయింట్స్కి ద రిజల్ట్స్ అనేవి చూపించిన తర్వాత మోస్ట్ సాటిస్ఫైయింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అయ్యో ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేదే అనేది ఒక ఫీల్ అనేది ఉంటుంది చూడండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ దట్ రిపోర్ట్ ఇన్ 1 second, ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎలా ఉంటాయి యాజ్ ఒక డాక్టర్ మీరు చూసుకుంటే? వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తుందంటే, ఏమీ లేని వాళ్ళు, ఓన్లీ హైపర్ టెన్షన్ ఉంది, చెస్ట్ పెయిన్ లేదు, యంగ్ అడల్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి 3 vessels బ్లాక్ ఉండి వాళ్ళని ఇమీడియట్గా మనం స్టెంట్కో బైకోస్కో పంపించామనుకోండి, సిమ్టమ్స్ లేవు, అంటే హార్ట్ ఇంకా డ్యామేజ్ కాలేదు. దట్ ఈస్ ఎ గ్రాటిఫైయింగ్ రిజల్ట్. సో అలాంటప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ టు ది ఇండివిజువల్. ఇప్పుడు వాళ్ళు ఈ నిమిషం కావచ్చు, నెక్స్ట్ నిమిషం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు వాళ్ళకి. అలాంటి వాళ్ళని మనం సేవ్ చేసాము అంటే వాళ్ళు చేయించుకున్నారు, మనం వెళ్ళలేదు వాళ్ళని, కానీ వాళ్ళ అదృష్టం బాగుంది, మన దగ్గరికి వచ్చారు, మన ప్రాపర్ రిజల్ట్ ఇచ్చి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్. ప్లస్ ఇది కాకుండా కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పీడియాట్రిక్ హార్ట్ వాళ్ళకి మాది స్పెషాలిటీ. మాది గత 17 ఏళ్ళగా 17 yearsగా వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ పీడియాట్రిక్ కార్డియాలజీ సిటీ యాంజియోగ్రామ్స్ అనమాట. సో చాలామంది డయాగ్నోజ్ చేయలేని మేము చేస్తాం, అదో సాటిస్ఫాక్షన్. ఎందుకంటే డయాగ్నోస్ ప్రాపర్గా అయితే ట్రీట్మెంట్ ప్రాపర్గా అవుతుంది, లేకపోతే డైరెక్షనే మారిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి వీళ్ళు వేరు మా కోర్ కాంపిటెన్స్ ఏవైతే ఉందో అక్కడ వీ గివ్ అవర్ బెస్ట్ అండ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బికాస్ పేషెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది. అట్లా మాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా వస్తాయి. మీరు చెప్పారు కాబట్టి నాకు ట్రీట్మెంట్ అయిందండి, ఇది కరెక్ట్ డయాగ్నోస్ అయిందండి. అగైన్ మేము 90% యాక్యురేట్ ఉన్నా వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మెడిసిన్ అన్నది 1+1 2 కాదు, దిర్ ఇస్ ఆల్వేస్ వయా మీడియా. సో ఈవెన్ 90% యాక్యురసీ ఉన్నా కూడా ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ అనమాట. సో దట్ ఈస్ హౌ వీఆర్ స్ట్రైవింగ్ బికాస్ ఆఫ్ మెయింటైన్ దట్ క్వాలిటీ అండ్ గివింగ్ మా కోర్ కాంపిటెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా వీ ట్రై టు గివ్ ది బెస్ట్ రిజల్ట్స్ అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ స్ట్రైవింగ్ అండ్ మీరు చెప్పినట్టుగా సాటిస్ఫాక్షన్ అక్కడ వస్తుంది. మన దగ్గర ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ విత్ AI ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వినరు, పట్టించుకోరు. వాళ్ళకి అంతా అవగాహన ఉంటుంది, వాళ్ళకి ప్రతిదీ తెలుసు, అంత ఫింగర్ టిప్స్లోనే టెక్నాలజీ గురించిన సమాచారం హ్యాండీగా ఉంది, అయినప్పటికీ వినరు కదా. వాళ్ళకు కొన్నిసార్లు డాక్టర్గా మీరు చాలా హార్డ్గా కూడా రియాలిటీని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? మన దగ్గర ప్రైస్ కాన్షియస్నెస్ ఎక్కువైందమ్మా. నాకు ఏదన్నా తక్కువ ధరకి వస్తుందంటే నేను దాని దగ్గరికి వెళ్ళిపోతాను. సో నేను చెప్పేది ఏమిటంటే, మీ ఆరోగ్యంలో ప్రైస్ గురించి మీరు మాట్లాడద్దు, కాంప్రమైజ్ కావద్దు. మై రిక్వెస్ట్ ఈస్, మీరు మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడండి, క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడండి, దాన్ని బట్టే యూ డిసైడ్ హౌ యూ గోయింగ్ టు రియాక్ట్. మీరు వస్తారా రారా మీ ఇష్టం, బట్ డోంట్ ట్రై టు డిమీన్. ఇప్పుడు నాకు వాళ్ళు 4,000గా చేస్తున్నారు కదా, 4,000కి చేయి అంటే దేర్ ఇస్, ఐ మీన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ
అంటే మేము ఎవరు గ్రో కాలేరు, ఇంకా అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు నాలాగా ప్రయత్నం కూడా చేయరు ఎవరు. ఏది ఈ 640 సిటీ స్కాన్ తేవడానికి ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే 4,000 వస్తుంది, నాకు ఎందుకు దేవాలి పెద్దది అట్లా. సో ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎవరికి రాకూడదు. ఏంటంటే వాల్యూ ఫర్ మనీ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ సర్వీస్కి వాల్యూ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మై సజెషన్ ఆర్ అడ్వైస్ టు పీపుల్ హూ ఆల్వేస్ ఆర్ ప్రైస్ కాన్షియస్. సిటీ స్కాన్ చేయించుకున్నారండి, 640 స్లైస్ సిటీ స్కాన్ విత్ ఏఐ పవర్డ్ టెక్నాలజీని యూస్ చేసుకొని చేయించుకున్నారు. పర్లేదులే వెయిట్ చేద్దాము, డాక్టర్ చెప్పలేదు కదా, అంత సివియర్గా సిమ్టమ్స్ లేవు కదా, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. హార్ట్ చెకప్ అయితే అయిపోయింది, ఇప్పుడు రాదేమోలే చూద్దాంలే, మా ఫ్యామిలీలో అంత లేదు కదా హిస్టరీ, ఇలా నాకేం సిమ్టమ్స్ లేవు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? దట్ ఈస్ ట్రూ. నేను చెప్పినట్టుగా మీరు వాళ్ళకి గనక రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకుంటే వారు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా కొంతమందికి రావచ్చు. బికాస్ బై జెనెటికల్లీ ఇండియన్స్ ఆర్ ప్రోన్ టు డెవలప్ హార్ట్ అటాక్. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 50-year-old బిజినెస్ మ్యాన్ ఉన్నారు. హీ హాస్ బీన్ లీడింగ్ ఎ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఫర్ లాస్ట్ 25-30 years. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. హీ వాంట్స్ టు గో ఫర్ ఎ మేజర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ బిజినెస్. సో హీ వాంట్స్ టు నో వేర్ హిస్ హార్ట్ స్టాండ్స్. అప్పుడు ఐ సజెస్ట్ ఇఫ్ హీ వాంట్స్ వారు ఒకసారి హార్ట్ స్కాన్ చేసుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ లేకున్నా కూడా జెనెటికల్లీ ప్రోన్, వీఆర్ జెనెటికల్లీ ప్రోన్ కాబట్టి రావచ్చు ఒక్కోసారి. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండకూడదు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి? ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎలా ఉండాలి? ఎలా అంటే సడన్గా ఎక్కడికి వెళ్తుంటారు, హార్ట్ అటాక్ వస్తుంది అని హాస్పిటల్ దగ్గరలో ఉండదు, సంథింగ్ హ్యాపెన్స్. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండకుండా ఉండాలి. ఐ వాంట్ టేక్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్, ఐ వాంట్ టు నో అబౌట్ మై హార్ట్ అనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. సో దిస్ అడ్వైజ్ ఐ ఆల్వేస్ గివ్ దట్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ ఆర్ నాట్, డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ మీ కండిషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బికాస్ ఈ కొత్త సిటీ స్కాన్ ద్వారా రేడియేషన్ తగ్గిపోయింది, కాంట్రాస్ట్ తగ్గిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది. సో ఇద్దరికి రేడియేషన్తో భయపడేవారు, ఇప్పుడు రేడియేషన్ ఎక్కడ ఉంది? రేడియేషన్ బాగా తగ్గిపోయింది, కంప్లీట్గా తగ్గిపోయింది రేడియేషన్. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ చెస్ట్ ఎక్స్రే, వన్ చెస్ట్ సిటీ స్కాన్. అంటే ఇప్పుడు మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా సిటీ స్కాన్లు చేసాం. సో అలాంటి సిటీ స్కానే ఇది కూడా అంతే రేడియేషన్ వస్తుంది, అంతగా తక్కువ రేడియేషన్ వస్తుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు రేడియేషన్ భయపడద్దు, డోంట్ వెరీ అబౌట్ ది కాంట్రాస్ట్, యూ డిసైడ్ వాట్ యూ వాంట్, దాన్ని బట్టి వాళ్ళు చేయించుకోవాలి. చాలా వరకు నడుస్తూ పడిపోతున్న వాళ్ళు, మెట్లు దిగుతూ ఉన్నప్పుడు పడిపోతున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు పడిపోయారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్, కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనం అలా అని చెప్పి భయపెట్టకూడదు కూడా అందరం. సో మనం వాళ్ళలో హార్ట్ గురించి వరి తేకూడదండి. ఎందుకంటే కార్డియాక్ న్యూరోసిస్ క్రియేట్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే వాళ్ళకి డెసిషన్ వాళ్ళకి ఇచ్చేయాలి. మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు చేయించుకోవాలని, ఆర్ మీరు డాక్టర్ని అడగండి. యూ గో టు కార్డియాలజీ, గో టు ఫిజిషియన్ హూ విల్ సజెస్ట్ సిటీ యాంజియోగ్రామ్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో మీరు చేయించుకోవాలనుకుంటే ఏదో టెస్ట్ చేయించుకోండి, 2 ECG చేయించుకోండి, TMT చేయించుకోండి, కార్డియాలజీ కన్సల్టేషన్ తీసుకోండి, ఎనీథింగ్ యూ కెన్ గెట్ డన్. బట్ ఇఫ్ యూ గెట్ ఎ సిటీ యాంజియోగ్రామ్ డన్, మీకు ఈ మొత్తం రిజల్ట్ యాక్యురేట్గా వస్తుంది. సో ఆ అడ్వాంటేజ్ని మీకు కావాలంటే మీరు వాడుకోవచ్చు. లేదు మీరు 2Dకో చేసుకుని అంత బాగుంది అనుకుంటే వెరీ గుడ్, అది కూడా మంచిదే. బికాస్ మీకు రిస్క్ ఫ్యాక్టర్ లేనంత కాలం, మీకు యూ డోంట్ హ్యావ్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ వేర్ యూ డెవలప్ హార్ట్ అటాక్ అని ఒక మీరు లేనంత కాలం యూ కెన్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ డూ. కాకపోతే కొంచెం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, కాబట్టి ప్రివెంటివ్గా ఏం చర్యలు తీసుకోవాలి మనకు? సో మనం బోత్ ఆఫ్ దెమ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. సో చేసుకుంటే మంచిదే, కానీ అందరూ చేసుకోవాలా? అవసరం లేదు. ఎవరు చేసుకోవాలి మీకు చెప్పాను నేను, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్. సో సిమిలర్లీ హార్ట్ అటాక్ ప్రివెంట్ చేసుకోవాలి, నాకు డౌట్ ఉంది, చేసుకోండి. ఇదివరకు ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ సిటీ స్కాన్ ద్వారా మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, రిజల్ట్స్ ఆర్ మోర్ యాక్యురేట్, రేడియేషన్ తగ్గిపోతుంది. అంటే మీకు ఇప్పుడు ఇదివరకులో ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏమీ లేవు. కాబట్టి యూ కెన్ హ్యాపీలీ గెట్ అ సిటీ స్కాన్ డన్ యాజ్ ఎ హెల్త్ చెకప్ లాగా చేసుకొని యూ కెన్ నో వేర్ యువర్ హార్ట్ ఈస్. అండ్ ఒకసారి సిటీ స్కాన్ నార్మల్ ఉంటే మళ్ళీ 5 years అవసరం లేదు. ఓ వావ్, మీ కాల్ వారంటీ పీరియడ్ అంటాం దాన్ని. ఓకే, మళ్ళీ 5 years అవసరం లేదు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి నార్మల్ అంటే 5 years అవసరం లేదు. బట్ ఈ 5 yearsలో యూ షుడ్ మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ద కండిషన్, మెయిన్ కండిషన్ అప్లై. సో ట్రూ. సో ఇప్పుడు మనకి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, హౌ టు అప్రోచ్ యూ అనేది. ఈ 640 స్లైస్ సిటీ స్కాన్ దగ్గరికి మేము వచ్చి చెక్ చేయించుకోవాలి అనుకుంటే, విస్టా ఇమేజింగ్ దగ్గరికి రావాలి అంటే హౌ టు రీచ్ యూ? అంటే మా నెంబర్స్ ఉన్నాయమ్మా, కాంటాక్ట్ ది అవర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ ఎగ్జిక్యూటివ్, అండ్ దెన్ వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
ఇదివరకంటే మేము గుండె హార్ట్ రేట్ తగ్గాలనేవాళ్ళం, ఇప్పుడు అది లేకుండా కూడా మేము చేసేయచ్చు. కాబట్టి ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ దే కెన్ కాల్ ది నెంబర్, అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తే సిటీ స్కాన్ తొందరగా అయిపోతుంది. అండ్ రిజల్ట్ విల్ బి అక్యురేట్ రిజల్ట్ కెన్ బి గివెన్ విత్ ది అవర్ న్యూ AI పవర్ 640 సిటీ స్కానర్. సో మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు మన గుండె ఆరోగ్యం ఇప్పుడు 640 స్లైస్ సిటీ స్కాన్ చేతిలో కూడా ఉంది. కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. Welcome. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.